ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. మగవారికి చీర కట్టినట్టుంది ఈమె. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అచ్చం తెల్ల దయ్యంలాగే ఉన్నావు. ఎవడో బాగానే నేర్పాడు. ఎవర్రా మీరంతా? యాంగిల్ మాత్రం భలే పెట్టాడు కెమెరాది. సారీ, పుషప్స్ అలా చేయాలని తెలీదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. కండలు పెంచి ఏం చేస్తావు? లోపలేం లేదు డొల్లా. వచ్చిందండి వయ్యారి. మొత్తం విప్పేసుకో, ఫాలోయింగ్ బాగా ఉంటది. రమ్య, ఇలా చూపిస్తే లైకులు బాగా కొడతారు. తిడితే తిట్టామంటారు కానీ నా పొలం అమ్మాయినా నిన్ను కైవసం చేసుకోవాలి. అయినా సరే నేను నీ పికిల్స్ కొనను, సారీ. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నువ్వు ఎంత కథలు మింగినా మొగుడు దగ్గర వంగాల్సిందే. బల్పు నో 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 నో, గుద్ద బల్పు. కొవ్వును చూసి కన్నా అనుకుంటున్నావు, పిచ్చి చింతకాయ పచ్చడి. వేసేసాడు, బాగా వేసేసాడు. వర్కౌట్ చేసేది తక్కువ, ఇన్స్టా వర్క్ ఎక్కువ. ఈ వీడియో వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఎంత బాడీ పెంచినా ఒకటి దగ్గర వంగవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు ఎంత చూపించినా నేను మాత్రం నీ పచ్చళ్ళు కొనను. ఒరిజినల్ బాడీయా కాదా? బట్టలుంటే మాకెలా తెలుస్తుంది? ఎవర్రా మీరంతా? అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నావు? ఇదన్నీ చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది రోడ్డు మీద ఉన్న బజారు. నువ్వెంత యాక్టింగ్ చేసినా బ్రహ్మానందం కంటే ఏం బాగోలేదు. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. హస్బెండ్ కి చూపించేవి అన్ని అందరి మొగుళ్ళకి చూపిస్తుంది. వీళ్ళకన్నా బ్లూ ఫిలిం లో యాక్టర్స్ చాలా బెటర్. మొత్తం పిండేశారు, ఏం లేదు, అంతా డొల్లా. లోపలేం లేదు డొల్లా. బట్టలిప్పుకొని బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఎందుకు ఇంకా అవి కూడా వేసుకోవడం? ఏ మాటగా మాట, మీ బొడ్డు వలే ఉంది. పిట్ట మంచి పొంగు మీద ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? వర్తు వర్మ, వర్తు వర్తు. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నాకు బెస్టీ కావాలి, ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా. ఏదో తేడాగా ఉందేంటి? జేమ్స్ బాండ్ ఇంకా బ్యాండ్ వాయించలేదా? గుడ్, తీసుకెళ్లి రెడ్ లైట్ ఏరియాలో పడదెంగండి.
నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా జగడ జగడే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నా రీఛార్జ్కి న్యాయం జరిగింది మామ. రేయ్ కొంచెం అమ్మాయి ఫేస్ కూడా చూడండిరా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఈ గేదె ఎన్ని లీటర్ల పాలిస్తుందో.